ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం 2వ వరుసను మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన తోనె కుడి ప్రక్కన వలవేయడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగున వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేరి. చదివిన వాక్య భాగంలో అపోస్తలులు గూర్చి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రభువు సిలువ వేయబడి సమాధి చేయబడి మరణపు ముళ్ళను విరిచి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన పిమ్మట శిష్యులు భయాందోళనతో ప్రభువు మాకు తోడుగా లేడు, మేము ధైర్యంగా ఏ పని చేయలేము అని దిగులుతో చింతతో 4 గోడల మధ్య ఆలోచించి దిక్కుతోచని స్థితిలో వారికి గుర్తొచ్చినటువంటి ఒకే ఒక పని వారి చేతి పని. శిష్యులందరిలో పేతురు అనేటువంటి శిష్యుడు అంటున్నాడు, నేను చేపలు పడడానికి వెళ్తున్నాను. ఇక మీదట నేను దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని చెప్పిన మాటలు నేను ప్రకటించడానికి, ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవించడానికి నాకు శక్తి ధైర్యము సరిపోవట్లేదు, నా వల్ల కానే కాదు అని తన సొంత పనిని, సొంత ఆలోచనను నెరవేర్చడానికి అడుగు ముందుకు వేస్తే, తనతో ఉన్నటువంటి శిష్యులందరూ ఏకాకంఠముతో మేము కూడా మీతో పాటే వస్తాము, మేము కూడా చేపలు పడతామని వారు అందరూ కలిసి చేపలు పడడానికి బయలుదేరారు. వారిని దేవుడు ఏ పని కొరకు ఎన్నుకున్నాడు, ఏం చేయమన్నాడు, ఎందుకొరకు వారిని అభిషేకించాడు, వారిని అలంకరించాడు, వారిని రూపుదిద్దాడు, వారిని ఆత్మీయంగా చెక్కాడు అన్న సంగతి కొంచెమైనా కూడా వారికి గుర్తులేక, వారికి ఉన్నటువంటి ప్రస్తుత ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి ప్రభు మార్గాన్ని విడిచి వారి పూర్వ మార్గాన్ని పునఃప్రారంభించడానికి అడుగు ముందుకు వేశారు. ప్రభు సేవ చేయాలి, నా శిష్యులుగా ఉండాలి, సర్వ సృష్టికి మీరు వెళ్ళాలి, నా సాక్షులుగా మీరు ప్రజ్వలింప చేయబడాలి, జనులను బాగు చేయాలి, సరిచేయాలి, సత్య మార్గులకు నడిపించాలని ప్రభు వారిని ఏర్పరచుకుంటే, దానికి వెనుతిరిగి వీరి వారి సొంత ఆలోచనలతో ముందడుగు వేస్తూ ఉన్నారు. సరే, వారి పని చాలా చేయతిరిగిన పని. చేపలు పడడం పేతురుకు చాలా సులువైనటువంటి విషయం. అన్ని పనులు తాను చేసుకోగలడు. ఎలాంటి చేపలు ఎంత ధరకు ఉంటాయి, ఏ సమయంలో చేపలు పడతాయి, ఎటువంటి చేపలు కావాలి, దాని విషయాలు అన్ని కూడా, దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా పేతురుకు బాగుగా ఎరిగి ఉన్నాడు. కానీ అటువంటి పేతురు మరియు పేతురుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. వారు చాలా ఎదురు చూశారు. కానీ వారి పరిస్థితిని మనం చూసినట్లయితే 21వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేము మీతో కూడా వచ్చుదామని వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రంతా కూడా వారు ఏమీ పని చేయలేకపోయారు. ఒకళ్లకు 11 మంది ఉన్నారు శిష్యులు, ఇంకా అనేకులు ఉండి ఉండొచ్చు, కానీ అపోస్తలులు 11 మంది. అప్పటికి ఇస్కరియోతు యూదా వారితో ఉండి ఉండలేదు, మరణించి ఉన్నాడు. మిగిలిన 11 మంది శిష్యులు ఓడలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప అయినా కూడా పడలేదు. ఒకప్పుడు వారు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయినాయి. ఒకప్పుడు వారు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడ్డారు. ఒకప్పుడు వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు, సూచక్రియలు జరిగినాయి. కానీ ఇప్పుడైతే వారు రాత్రంతా ప్రయాసపడినా కూడా ఒక చిన్న చేప అయినను వారి వలలోకి పడలేదు. కారణం ఒకే ఒకటి, వారికి దేవుడు చెప్పినటువంటి పనిని చేయక వారి సొంత ఆలోచనలతో, వారి కుటుంబ పోషణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి యోగక్షేమాల కొరకు వారు ఎంచుకున్నటువంటి మార్గం వారిని ఖాళీ చేతులతో నింపివేసింది. వారి పని ఏది కూడా సఫలీకృతం కాకుండా నిలిచిపోయింది. ఇదంతా చూసినటువంటి ప్రభు వారి మధ్యకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు. అది 4వ వచనం, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పారు. ఇదంతా చూస్తున్న ప్రభు వేకువజామున వారి యొద్దకు వచ్చి ఒడ్డున నిలబడి, ధరిని నిలబడి, నా పిల్లలారా, తినడానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగితే వారందరూ ఒకటే స్వరంతో చెప్తున్నారు, మా యొద్ద తినడానికి ఏమీ లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం గాని ఒక్క చేప అయినా సరే మాకు పడలేదు, మా ప్రయాస నిష్ఫలమైపోయింది, మా కష్టం వ్యయమైపోయింది, కానీ ప్రతి
ప్రతిఫలం మాత్రం మాకు దొరకలేదు అని నిస్సహాయకులుగా వారు సమాధానాన్ని ఇస్తున్నారు. అది ప్రభువుకు చెప్తున్నాము అన్న సంగతి వారు ఎరుగక ఎవరితోనూ చెప్తున్నామని వారు అనుకున్నారు. కానీ ప్రభు వారితో అంటున్నారు, 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ప్రభు వారి ప్రయాసంతా నిష్ఫలమైపోయిందని ఎరిగి, వారి యొద్ద తినడానికి ఏమీ లేదని తెలుసుకొని, వారు ఆకలితో ఉన్నారని ఎరిగి, వారి కొరకు ఆయన నిప్పులను చేపలను రొట్టెలను సిద్ధపరిచి వారిని పిలిచాడు. వారు వచ్చి ఆ పరిస్థితిని అంతా చూసి అప్పుడు గుర్తుపట్టారు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. అందుకని ఇక వారు ఎవరు కూడా ఆయనను నీవు బోధకుడువా అని అడిగే ధైర్యం ఎవరికి సరిపోలేదు. కారణం ఆయన స్వరము, ఆయన క్రియలు, ఆయన రొట్టె విరుచుటయు చేపలు పంచుటయు అంతా కూడా వారికి అర్థమైంది. ఇది బోధకుడి యొక్క స్వరము, బోధకుని యొక్క దర్శనము అని వారికి అర్థమయ్యి వారు మౌనముగా ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, శిష్యులు దేవుడు చెప్పినటువంటి పనిని చేయక వారి సొంత ఆలోచనలతో పనిచేయట చేత వారు ఎంత కష్టపడినా వారు ప్రతిఫలాన్ని చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారితో ఒక మాట చెప్పారు, మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, నా మాట చొప్పున ఒక్కసారి మీరు కుడి పక్కకు వలవేయండి అని వారితో చెప్పాడు. అలాగా వారు వలవేయగా విస్తారమైన చేపల పరుట చేత వారు వలను లాగలేకపోయారు. ప్రభు తన జిల్లను, తన పేరు పెట్టబడినటువంటి తన స్వకీయ సాంపత్యాన్ని ఎప్పుడు కూడా త్రోసివేయడు. తన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేయడు. శిష్యులు తాము చేయవలసినటువంటి సేవా జీవితాన్ని ప్రక్కన పెట్టారని దేవుడు వారిని కోపగించుకోలేదు. కానీ వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వారికి ధైర్యం సరిపోవట్లేదని, వారి పరిస్థితిని జయించలేకపోతున్నారని, వారు బలహీనులుగా ఉన్నారని ఎరిగి వారు చేపలు పడుతూ ఉన్నారని చూసి వారు రాత్రంతా ప్రయాసపడినా ఒక్కటి కూడా వారికి దక్కలేదని, వారికి ఏ ఫలము దొరకలేదని ఆయనే వారి ఎద్దుకు రొట్టెను చేపలను నిప్పులను సిద్ధపరిచి వారికి ఆహారాన్ని భుజించడానికి సిద్ధపరిచి ఇప్పుడు అంటున్నారు, మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏ ఫలం మీకు దొరకలేదు గనుక కుడి ప్రక్కకు వలవేయండి అని ఒక చిన్న మాటను వారికి చెప్పారు. ఇన్నాళ్ళు నేను చెప్పిన మాటలను మీరు వినలేదు, అన్ని ప్రక్కన పెట్టి నాతో సేవా జీవితంలో మీరు గడిపినటువంటి దినాల యొక్క అనుభవాలన్నీ పాఠాలన్నీ ప్రక్కన పెట్టి మీరు మరలా సుఖీయమైనటువంటి తుచ్చమైనటువంటి భూ సంబంధమైనటువంటి పనులను చేసుకోవడానికి అడుగు వేశారని వారిని గద్దెంపక వాటిని చేయకుండా ఉన్నారు ఇన్నాళ్ళు. దయచేసి ఇప్పుడైనా నా మాట వినండి, కుడి ప్రక్కకు వలవేయండి అని వారితో చెప్పినప్పుడు వారు వెంటనే ఆయన మాట విని కుడి ప్రక్కకు వలవేశారు. దాని అర్థం, మనం ఇన్నాళ్ళు దేవుని యొక్క మాటలను వినకుండా వెనుకడుగు వేసిన కనీసం ఈ మాసంలో దేవుడు తెలియచేసినటువంటి మాట, ఇప్పుడైనా నా మాట విని మీరు నా ఎద్దుకు చేరిన ఎడల మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి విందు, శ్రేష్టమైనటువంటి భోజ్యము, మీ ఆశీర్వాదం కొరకు నేను దాచి ఉంచిన మేళ్ళు అన్ని కూడా మీ కొరకే నేను నా యొద్ద దాచి ఉంచాను. మీకు వాటిని అనుగ్రహించడానికి నా మాట విని మీరు నా యొద్దకు చేరిన ఎడల, నా దరికి మీరు వచ్చిన ఎడల మీ కొరకు నేను దాచి ఉంచిన సిద్ధపరిచిన వాటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు వారిని ధైర్యపరిచిన రీతిన నేడి వాక్యం వింటున్నటువంటి మీతో ప్రభు సెలవిస్తున్నారు. నేడేను మీరు నా మాట విని నా యొద్దకు తిరిగిన ఎడల, మీ పాపమును విడిచిన ఎడల, ఒకప్పుడు నేను ఎన్నో మార్లు మిమ్మల్ని పిలిచి ఉన్నా, మీకు సెలవిచ్చి ఉన్నా, నన్ను వెంబడించిందని తెలియచేసిన, నాజ్ఞానుసారంగా జీవించిందని తెలియజేసిన వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని వినండి, తోటిగానే ప్రేమించండి, రక్షణ పొందండి, పరిశుద్ధాత్మ పొందుకోండి అని ఎన్ని మాటలు మీకు వివరించినా మీరు వాటన్నిటిని పెడచెవిన పెడుతూ వచ్చారు. కనీసం ఎప్పుడైనా నా మాట వినండి, నా వైపు తిరగండి, మీరు చేసేటువంటి చిన్న పనిని నేను మీకు ఆశీర్వాదకరంగా చేస్తాను. శిష్యులు రాత్రంతా కష్టపడినా, గంటల తరబడి వారు ప్రయాసపడినా వారికి ఏ ప్రతిఫలం రాలేదు. కానీ ప్రభువు చెప్పినటువంటి ఒక్క మాట వారు వినుట చేత ఆ ఒక్క క్షణంలో, ఒక నిమిషంలో వారికి విస్తారమైనటువంటి ప్రతిఫలం దొరికింది. అదే రీతిలో ఆయన మాట విని మనం అడుగు వేయుట చేత, ఆయన యొద్దకు ఆయన దరికి మనం చేరుట చేత మనం చేసే చిన్న పని ఆశీర్వాదకరంగా, గంటల తరబడి రాత్రంతా ప్రయాసపడినా జరిగినటువంటి పని, సంవత్సరాల తరబడి ఎదురు చూసినా జరిగినటువంటి పని ఆయన యొద్దకు చేరి ఆయన దరికి చేరిన తర్వాత ఆయన చెప్పిన మాట చొప్పున మనం అడుగు వేస్తే దానిని ఆయన సఫలీకృతము చేస్తాడు, ఫలభరితంగా ఆయన చేస్తాడు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాడు. అది వ్యాపారమైన, వృత్తి అయినా, చేతి పని అయినా, ఏదైనప్పటికీ ప్రయాణాలైనా, సమస్త క్రియలలో కూడా ప్రభు చిత్తానుసారంగా ప్రభు ఆలోచన చొప్పున మనం అడుగు వేసినట్లయితే దేవుడు వాటిని ఆశీర్వదించి దీవిస్తాడు. ఎప్పటి నుండో రావాల్సినటువంటి ఆశీర్వాదాలని ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే, ఆ దినములోనే, ఆ మాసంలోనే ప్రభు అనుగ్రహిస్తాడు. అనేక జనుల మధ్య సాక్షిగా నిలబడతాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తినడానికి ఏమీ లేదు అన్న సంగతి ప్రభు చూసి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరిచిన రీతిన ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదని ఎరిగిన ప్రభు కావలసిన వాటిని సిద్ధపరిచి మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు వెంటనే ఆయన యొద్దకు చేరిన ఎడల మనకు కావలసిన సమస్తమును ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. మరియు ఇక మీదట చేయబోవు
కార్యాలను ఆయన సఫలీకృతం చేస్తాడు. జనుల మధ్య మనల్ని సాక్షిగా నిలబెడతాడు. ఆనాడు అపోస్తలులు పట్టుకున్నటువంటి ఆ చేపలు 153 పెద్ద చేపలను వారు పట్టుకున్నారు. అనగా ఎన్ని టన్నుల బరువు ఉన్నటువంటి స్వాస్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి చేపలన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా శిష్యులు, నా ప్రియ బిడ్డలు వల వేస్తున్నారు, మీరందరూ ధోని కుడి ప్రక్కకు వచ్చి ఆ వలలో పడండి అని దేవుడు వాటన్నిటికీ ఆజ్ఞాపించి వాటన్నిటిని పేతురు వేసినటువంటి వలలో, శిష్యులు వేసినటువంటి వలలో పడినట్లుగా దేవుడే వాటన్నిటిని సమకూర్చాడు. అట్టి విధంగా దేవుని ఆలోచన చొప్పున, దేవుని మాట చొప్పున మనం పనిచేసినట్లయితే ఆశీర్వాదాలన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించి అవే మన చేతికి దక్కునట్లుగా మన యొద్దకే వాటిని తీసుకొచ్చి మనల్ని సాక్షిగా నిలబెడతాడు. మనం ఊహించినటువంటి గొప్ప, ఊహకు మించిన గొప్ప అధికమైనటువంటి ఆశీర్వాద దీవెన కార్యాలను దేవుడు మన పట్ల జరిగించబోతున్నాడు. ఈ నా దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుతండి నా ప్రభు వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. వారి ప్రతి పనిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ ఆలోచన చొప్పున నువ్వు చెప్పిన పనిని చేయక వెనుకడుగు వేయట చేత, సొంత ఆలోచన చొప్పున అడుగు వేయట చేత పని సఫలీకృతం కాదని మీరు తెలియజేస్తారు. అయితే నీ మాట చొప్పున పని చేసినట్లయితే అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా ఉంటుందని మీరు స్పష్టంగా తెలియజేసిన రీతిని ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ యొక్క పనిని నీ ఆలోచన చొప్పున జరిగించినట్లుగా సహాయం దయచేసి వారిని ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను, అక్కరను, కొదువులు, కొరతలు తీసివేసి సమృద్ధిని దయచేసి కరువులు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల సమస్య నుంచి విడిపించి, అసమాధాన క్రియల నుంచి విడిపించి సమాధానాన్ని కలుగు చేసి సకల సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.